సో ఈ షేక్ల భయం ఇరాన్ లాంటి తిరుగుబాటు మా దేశంలో రావద్దు అని. నెక్స్ట్ 1980లో ఇరాక్ దగ్గరకు వెళ్దాం. 1980స్లో ఇరాక్ రాజుగా సద్దాం హుస్సేన్ ఉండేవారు. సద్దాం హుస్సేన్ సున్నీ ముస్లింకు చెందినవారు. సద్దాంకు అమెరికాతో మంచి రిలేషన్స్ అప్పట్లో ఉండేవి. ఇరాక్లో మెజారిటీ ప్రజలు షియా ముస్లిమ్స్ ఉండేవారు. ఇరాన్ ఏం చేసింది అంటే ఇరాక్లో ఉన్న షియా ముస్లిమ్స్కు సద్దాంకు వ్యతిరేకంగా తిరగబడండి అని రెచ్చగొట్టింది. ఇరాన్ లాగే మీరు కూడా ఇరాక్లో థియోక్రటిక్ డెమోక్రసీని స్థాపించండి అని రెచ్చగొట్టింది. సద్దాం గురించి తెలుసు కదా, తన పైన ఖూ జరిగే ముందే సద్దాం ఇరాన్ పైన దాడి చేశాడు, ఇరాన్ను ఆక్రమించాడు. సద్దాంకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్గా సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. దీంతో ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం 1980స్లో మొదలైంది. ఈ యుద్ధం ప్యూర్గా షియా సున్నీ మధ్య జరిగిన యుద్ధమే. ఈ యుద్ధంలో దాదాపు 10 లక్షల మంది సామాన్య ప్రజలు చనిపోయారండి. ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధంలో చనిపోయిన వారి కంటే 10 రెట్లు ఎక్కువ మంది ఈ యుద్ధంలో చనిపోయారు. 1981లో